హాయ్ అండి. ఈరోజు మా బుజ్జి ఏం చేస్తున్నా చూడాలి. అన్నపూర్ణ ఏం చేస్తున్నాం? దోశలు చేస్తున్నా. దోశలు అంటే మరి నేను మినపప్పు తీసుకురాలే కదా. అవును, నిన్న తీసుకురాలేదు మినపప్పు. అయితే మినపప్పు నిన్న నానబెడితే ఇవాళ దోశలకి మంచిగా అవుతాయి కదా. మరి దోశ కానీ నువ్వు వేయలే కాబట్టి నేను ఇంట్లో గోధుమ పిండి ఉంది కదా, దాంతో దోశలు అయితే వేస్తున్నాను. గోధుమ పిండితో దోశలా అయితే అయితే మంచిగానే అయితే ఒకసారి చేసినా కదా, ట్రై చేద్దాం. ఇక్కడ దోశ పిండి అయితే ఇలా కలుపుకున్నాను అనమాట. అంటే దోశ పిండి అంటే గోధుమ పిండి, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసిన. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఓమ, అలాగే వంట సోడా కూడా వేసుకుంటే ఇంకా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక హాఫ్ స్పూన్ అయితే ఓమ జీలకర్ర వేస్తా. ఇదైతే ఓమ అన్నమాట. ఇలా నలిపి వేస్తే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, ఇప్పుడు కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇట్లా దోశలు వేసుకునే ప్రతిసారి కలిపి వేసుకోవాలి, ఎందుకంటే పిండి అనేది అడుగున పడుతుంది కాబట్టి కలిపి వేసుకోవాలి. దోశ కొంచెం కాలిన తర్వాత చుట్టూరుగా కొంచెం ఆయిల్ వేయాలి. కాలినాక వేయాలి. దోశ అనేది కొంచెం మంచిగా కాలినాక ఆయిల్ చుట్టూరు వేస్తే మంచిగా వస్తుంది అన్నమాట. దోశలు వేసేటప్పుడైతే పెంక బాగా వేడి కావాలి. అలాగే మళ్ళీ దోశ మంచిగా కాలిన తర్వాతనే ఇంకా సైడ్కు తిప్పి వేసుకోవాలన్నమాట. ఇది కాలక ముందే తీస్తే మాత్రం అస్సలు రాదు. పెనం బాగా వేడి ఉండాలి. దోశ కూడా కాలినాక తిప్పి వేసుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా ఓమ జీలకర్ర వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ ఏ చట్నీతోనైనా తినవచ్చు. ఒకవేళ చట్నీ లేకపోయినా కూడా ఉట్టిగా కూడా తినవచ్చు అన్నమాట, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటాయి. మళ్ళీ మినపప్పు ఇంట్లో లేనప్పుడు కానీ మనకు అప్పటికప్పుడు ఏమైనా టిఫిన్ కావాలన్నప్పుడు తొందరగా చేసుకోవాలంటే గోధుమ పిండి ఉంటే సరిపోతుంది. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని తగినన్ని వాటరు, సాల్ట్, జీలకర్ర, ఓమ వేసుకొని మంచిగా కలిపి ఒక ½ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వేడి వేడి పెనంపై దోశలు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే ఇలాగే చేస్తాను అప్పుడప్పుడు. వేసిన ప్రతిసారి పిండి ఇలా కలుపుకొని వేసుకోవాలి. కొంచెం కాలడానికి అయితే టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు. ఇవి కొంచెం దోశ వేయంగానే కొంచెం వేడైన తర్వాత చుట్టూ మొత్తం ఆయిల్ వేసేసుకోవాలి. అట్లయితేనే మనకు కాలిన తర్వాత దోశ అనేది పైకి లేస్తుంది అన్నమాట. దోశలు అయితే రెడీ అయినాయి. మామిడికాయ పచ్చడితో అయితే తింటున్నాం అనమాట. మెత్త మెత్తగా
క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు. మేము కొంచెం పిల్లలకి మెత్తగా కావాలన్నారు, మెత్తగా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు అయితే స్కూల్కి పంపించిన టిఫిన్స్ తిని వాళ్ళైతే వెళ్ళారు. ఇంకా వెళ్ళిన తర్వాత ఈరోజు అయితే పప్పుచారు చేస్తాను అనమాట. అంటే ములక్కాయ సాంబార్ చేసిన, ఇంకా రైస్ వండేసిన, అన్నం కలిపి మళ్ళీ బాక్స్లో అన్నం పెట్టేసి పిల్లలకైతే పంపించాలన్నమాట. ఇంకా పప్పుచారు అయితే చాలా బాగుంటుంది, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇంకా అన్నం కూడా రెడీ అయింది. ఇంకా బాక్స్ కోసం అయితే రైస్ ప్లేట్లో ఆరేసి ఇంకా పప్పుచారు కలిపేసి బాక్స్ పంపించాలి పిల్లలకు. ఇక్కడైతే ములక్కాయ సాంబారు చాలా చిక్కగా కాకుండా కొంచెం చారు చేసిన పల్చగా. పప్పుచారు పల్చగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే చింతపండు ఎక్కువగా వేసి మంచిగా చేశాను అనమాట. ఇంకా ఇందులో పప్పుచారు ఉంది కాబట్టి ఆమ్లెట్ అయితే వేస్తున్నాము. పప్పుచారు ఉన్నప్పుడు పాపడాలైనా ఆమ్లెట్ అయినా ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా పాపడాలు వేపుదాం అనుకుంటే పాపడాలు అయితే అన్నీ అయిపోయినాయి, అందుకోసమే ఆమ్లెట్ అయితే వేస్తున్నాం అనమాట. ఏదో ఒకటైతే తప్పకుండా ఉండాలి మా వాళ్ళకి.